అందరికి నమస్తే అండి. నేను ఇంతవరకు చాలామంది నా ద్వారా వాస్తు చెప్పించుకున్నారు. చాలామందికి వాస్తు వలన హెల్త్ పరంగా, ఫైనాన్స్ పరంగా, రిలేషన్‌షిప్‌లో చాలామంది బాగుపడ్డారు. ఒక భూమిని వాస్తు ప్రకారంగా ఒక భూమిని చెక్ చేయాలంటే పూర్వీకాలంలో గుర్రాలను, ఆవులను 2 నెలల వరకు ఆ భూమిలో కట్టిపెట్టేది. ఆ భూమి యొక్క ఎనర్జీ ఎంతవరకు ఉంది? ఆ భూమిలో ఇల్లు కడితే అందరూ సంతోషంగా ఉంటారా? లేదా? అని తెలుసుకునటానికి 2 నెలల వరకు ఆవుని కానీ, గుర్రాన్ని కానీ కట్టించేది. ఆ ఆవుకు హెల్త్ పరంగా మంచిగుంటే ఆ భూమి యొక్క ఎనర్జీ 70% ఉన్నట్టుగాను పూర్వకాలంలోనే భావించిండ్రు. అప్పుడు ఎలాంటి సైంటిఫిక్స్ లేకుండా సైన్స్ ద్వారా వాళ్ళు స్వయంగాను తెలుసుకున్నారు. ఈ రోజుల్లో మోడర్న్ సైన్స్ వచ్చేసింది, డౌజింగ్ రాడ్స్ వచ్చాయి, స్కానర్స్ వచ్చాయి. ఈ సైంటిఫిక్ ద్వారా భూమిని చెక్ చేయడం వలన మిషన్ ద్వారా భూమిని చెక్ చేసినప్పుడు 70% ఆ భూమి పాజిటివ్గా ఉండాలి. ఉంటేనే ఆ భూమిలో గృహం కట్టడం వల్ల హెల్త్ పరంగా, ఫైనాన్స్ పరంగా అన్ని విధాలుగా ఆ గృహంలో నివసించేవారు మంచిగా సుఖశాంతులతో జీవించేవారు. ఈ రోజుల్లో ఎవరు కూడా భూమిని సరిగా చెక్ చేసుకోవడం లేదు. ఆ గృహాన్ని నిర్మిస్తున్నారు. నిర్మించిన వెంటనే 1 సంవత్సరం తర్వాత అందరూ రోగాల పాలు జరుగుతున్నాయి. హెల్త్ పరంగా, ఫైనాన్స్ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా చాలా ఇబ్బందులవుతున్నాయి. చివరికి ఆ ఇల్లు కట్టిన ఇల్లు అమ్ముకోకపోవడం జరుగుతుంది. అలా జరగకుండా మమ్మలను వాస్తు ద్వారా కన్సల్ట్ చేయండి. మీ యొక్క భూమి 70% ఎనర్జీ ఉందా లేదా చూసి, ఆ యొక్క భూమిని ఎనర్జీ లేకపోతే మిషనరీ ద్వారా ఎనర్జీ చూపించి ఆ ఆ భూమి గృహానికి ఇంపార్టెంట్‌గా ఉందా లేదా ఇది కూడా చెక్ చేసి మేము చెప్పబడుతున్నది. 70% గనుక భూమి పాజిటివ్‌గా ఉంటే ఇంకొక అదనంగా 30% గనుక మేము చెప్పగలుగుతాము. వాటి ద్వారా ఆ గృహం నిర్మాణం జరిగినప్పుడు ఆ గృహంలో అష్ట ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో అన్ని విధాలుగా ఆ గృహ యజమాని గాని, ఆ గృహంలో నివసించే యజమానురాలు గాని ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బు పరంగా గాని, హెల్త్ పరంగా గాని అన్ని విధాలుగా సేఫ్‌గా ఉండేటట్టు మేము చూసి వాస్తు పరంగా చెక్ చేసి ఆ గృహ నిర్మాణం చేసుకోవడం వల్ల 100% వాస్తు కలిగి ఉంటుందని మీ అందరితో కోరుకోవడం జరుగుతుంది.